తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిర్వహించి భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు తక్షణమే స్కేల్ అమలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని అన్నారు. అసెంబ్లీ చివరి రోజైన నేడు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పాల్గొన్నారు. వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈరోజు 12వ రోజు చేరుకుంది సమ్మె దీక్ష. మేము చేస్తున్నటువంటి సమ్మె దీక్ష కార్యక్రమానికి ఏకశిల పార్క్ వద్ద వరంగల్లో సార్ రావడం జరిగింది. మా యొక్క పరిస్థితులన్నీ కూడా సార్కు తెలుసు. ఈ రోజు వరకు 12 రోజులు జరుగుతుంది. ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. ఈరోజు ఎంఆర్సీలలో కానివ్వండి, క్లస్టర్లో కానివ్వండి, అలాగే కేజీబీవీలలో కానివ్వండి, అలాగే పాఠశాలలో కానివ్వండి, ఇవాళ విద్యా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు సైతం రావడం జరిగింది, పరీక్షల షెడ్యూల్ సైతం రావడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కొంత బాధ కలిగిస్తుంది. మేము తెలంగాణ బిడ్డలమే. తెలంగాణలో ఉన్నటువంటి 19,000 పైచిలుకుగా ఉన్నటువంటి మా సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలి, వెంటనే నెరవేర్చాలి. ఇవాళ అసెంబ్లీ వేడుకలు ఏదైతే ఉన్నాయో, అసెంబ్లీ ఏదైతే సమావేశాలు ఉన్నాయో, ఇవాళ చివరి రోజు. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్ ముందు మేము దీక్ష చేస్తున్నాం. ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వంట వార్పు కార్యక్రమం ద్వారానైనా ఈరోజు వేలాది మంది మా సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేయడం జరిగింది. మాకు రెగ్యులరైజ్ చేస్తారని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం.